अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअद व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिहसान इला यौमिद्दीन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। కితాబుస్ సలాత్ మనము వింటున్నాము. అందులో నమాజ్ యొక్క షరతులు అయిపోయి ఇప్పుడు నమాజ్ యొక్క అర్కాన్లు అంటే మూల స్తంభాలు, పిల్లర్స్. అర్కాను సలా, నమాజ్ యొక్క అర్కాన్లు మొత్తము 14 ఉన్నాయి. అర్కాను సలా అర్బాతు అషర, 14 మూల స్తంభాలు నమాజ్ ఉన్నారు. నమాజ్ యొక్క అర్కాన్లు 14. 1 అల్ ఖియాము మఅల్ ఖుద్రా, స్తోమత ఉన్నంత వరకు నిలబడి నమాజు చదవటము. 2ది తక్బీరతుల్ ఇహ్రామ్, నిషేధిత తక్బీర్ అంటే మొట్టమొదటి తక్బీర్. దీని వివరణ ఇన్షాల్లా తర్వాత విందాము. కిరాతుల్ ఫాతిహా, ఫాతిహా యొక్క పఠన పారాయణము. ఆ తర్వాత 4వది రుకూలో వెళ్ళటము. 5వది అర్రఫఅ మిన్హు, రుకూ నుండి లెగటము. 6వది అస్సుజూదు అలల్ ఆజాయి సబ, 7 అవయవాలపై సజ్దా చేయటము. వల్ ఇతిదాల మిన్హు, ఇవన్నిటిలో సమతుల్యాన్ని పాటించటము. వల్ జలసతు బైన సజ్దతైన్, 2 సజ్దాల మధ్య కూర్చోటము. వత్తమానీనత ఫీ జమిఉల్ అర్కాన్, చేసినటువంటి ప్రతి రుకున్లో, ప్రతి భంగిమలలో. తమానీనత అంటే ఇత్మినాన్, ప్రశాంతతను పాటించటము. వత్తర్తీబు వల్ మవాలాత్, ప్రతీదీ కూడా క్రమములో ఉండాలి, క్రమము తప్పకూడదు. వత్తషహుదుల్ ఆఖిర్, చివరి తషహుద్, సలాం తిప్పే ముందు చదివే తషహుద్. వల్ జులూసు లహు, తషహుద్లో కూర్చోటము అంటే చివరి తషహుద్లో కూర్చోటము. వస్సలాతు అలన్ నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ మరియు సలాం చదవటము. వత్తస్లీమతాని, 2 సలాములు తిప్పటం. ఇవి మొత్తం 14 అర్కాన్లు నమాజ్లో ఉన్నాయి. అర్కాన్లుకి ముందు మనం షరతులు విన్నాము. రెండిట్లో ఉన్న తేడా ఏమిటి? షరతులు అర్కాన్లకు తేడా ఏమిటి? షరతులు లేనిదే వారిపై నమాజే లేదు, నమాజు వాజిబ్ కాదు, నమాజ్ చేయనేకూడదు షరతులు లేనివి. షరతులు అనేవి ఖారిజీ, నమాజ్లో దాఖిలీ కాదు, అంటే నమాజులో చేరిన భాగాలు కాదు షరతులు, నమాజుకి ముందు ఉండవలసినవి షరతులు. అర్కాన్ ఏంటి? నమాజుల్లో చేరినవి, ఇవి దాఖిలీ, నమాజ్లో చేరినవి. అయితే అర్కాన్లకి షరతులకి తేడా ఏమిటంటే, అర్కాన్లు ఎవరివైనా సరిగా లేకపోతే వారు మళ్ళా నమాజు చేయాలి, తిరిగి మళ్ళా నమాజ్ చేయాలి, వారి నమాజు కానిరదు. షరతులు అసలు లేనప్పుడు వారి నమాజే కానిరదు, నమాజ్ చేయవలసిన అవసరమే లేదు, వారి నమాజ్ వాజిబ్ కాదు వారిపై. అర్కాన్ అయితే అర్కాన్లు సరిగా చేయకపోతే నమాజు మరలా చేయాలి. సౌ సజ్దా దానికి లేదు. సౌ సజ్దా దేనికి ఉందో తర్వాత సబ్జెక్టులో వస్తుంది ఇన్షాల్లా. మొదటి రుకున్, మొదటి పిల్లర్, మొదటి భంగిమ అదేంటి? వీలైనంత వరకు నిలబడాలి. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నారు, హాఫిజు అలస్ సలవాతి వస్సలాతుల్ ఉస్తా వఖూము లిల్లాహి ఖానితీన్, మీరు నమాజులను భద్రపరచండి, ప్రత్యేకంగా మధ్యస్థ నమాజుని భద్రపరచండి, మరియు అల్లాహ్ ముందు వినయ విధేయతలతో నిలబడండి. నిలబడి నమాజు చేయాలి. ఏ నమాజు? ఫరజ్ నమాజు, తప్పనిసరిగా నిలబడాలి. స్తోమత ఉంటేనండి. స్తోమత లేదు, నిలబడలేము. ఇమాం గారు ఎక్కువసేపు నిలబడతారు కాబట్టి మేము నిలబడలేము. ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే
కూర్చోవచ్చు, కానీ లేకపోతే ఫరజ్ నమాజ్ మాత్రం కూర్చోడానికి అసలు అవకాశమే లేదు, నిలబడే చేయాలి. వారు ఎలా నిలబడగలిగితే అలాగా. అందుకే సహాబా నిలబడేవారు, కొంతమంది కర్రలు తీసుకొని సపోర్ట్లో నిలబడేవారు. ఫరజ్ నమాజ్లో అల్లా నిలబడమంటున్నాడు. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొక చోట ఏమంటున్నారు, అల్లదీన యద్కురూనల్లాహ ఖియామం వ ఖుఊదం వ అలా జునూబిహిం యతఫక్కరూన్ ఫీ ఖల్కిస్ సమావాతి వల్ అర్ద్. నా ప్రార్థన చేస్తారు నా భక్తులు నిలబడి, కూర్చొని, పరుండి. ఇందులో 3 వచ్చాయి, నిలబడి, కూర్చొని, పరుండి. అంటే నిలబడలేము, కూర్చొని చేయొచ్చు, కూర్చోలేము, పడుకొని చేయొచ్చు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నిలబడి నమాజ్ చదువుతున్నారు, అనారోగ్య కారణంగా కూర్చుంటున్నారు, అంటే నిలబడలేరు, కూర్చుంటున్నారు, అప్పుడు వారికి నిలబడి చదివే పుణ్యం దొరుకుతుంది అని అన్నారు. అలాగే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా రోజా పాటిస్తున్నారు, అనారోగ్య కారణంగా రోజా పాటించలేకపోతున్నారు, వారికి రోజా ఉండే పుణ్యం దొరుకుతుంది. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నత్ నమాజులు, నఫీల్ నమాజులకి కూర్చొని కూడా చేయొచ్చు అన్నారు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిలబడి చేయాలి, కూర్చోకూడదు, కూర్చొని చేయకూడదు అని అన్నారు. కాబట్టి ఆయన కూర్చొని నమాజ్ చేస్తూ ఉంటే ఒక సహాబీ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఆయన దగ్గరికి వచ్చారు. ఒంటరిగా ఆయన చేసుకుంటున్నారు, కూర్చొని చేస్తుంటే చిన్న వయసు అయింది. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు వారిది 10-11 సంవత్సరాల వయసు. వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తలపై చేయి పెట్టారు. పెట్టి, మీరేమన్నారు, కూర్చొని చేయకూడదన్నారు కదా, మరి మీరు కూర్చొని చేస్తున్నారేంటి అని అడిగాడు. చిన్నపిల్లడు కాబట్టి అడిగాడు. ఇలా సైక్ చేసి తర్వాత చెప్తానన్నారు. నేను నీలాగా లేను కదా అన్నారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వయసు చివరి వయసులో కొన్ని నమాజులు కూర్చొని చదివినట్టు హదీస్లో వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చొని చదివినా నిలబడి రుకు చేసేవారు, కూర్చొని చదివేవారు కానీ నిలబడి రుకు చేసేవారు. కొన్ని ఆయతులు ఉన్నాయనగా 5, 10, 15 ఆయతులు ఉన్నాయనగా నిలబడిపోయేవారు, నిలబడి రుకు చేసేవారు. కానీ ఫరజ్ నమాజులు ఎప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చొని నమాజు చదివించలేదు. ఒకసారి ఆయన చదివించారు, చివరి క్షణాలలో ఆయన చదివించారు చివరి నమాజు కూర్చొని. అబూబకర్ సిద్దిక్ పక్కన నిలబడి ఆయన యొక్క ఆధ్వర్యంలో ప్రజలకు నమాజు చేయించారు. అబూబకర్ సిద్దిక్ చేయిస్తున్నారు. ప్రవక్త వారు రావడం చూసి అబూబకర్ సిద్దిక్ పక్కకు తప్పుకుంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన కూర్చొని చేశారు, అబూబకర్ నిలబడి సైకి చేశారు. కాబట్టి నమాజ్ అనేది వీలైనంత వరకు ఫరజ్ నమాజ్ నిలబడి చేయటం ఉత్తమము. అందుకే చాలామంది చైర్స్, కుర్చీలు వేసుకున్న వాళ్ళు కూడా నిలబడుతూ ఉంటారు. రుకు చేసేటప్పుడు నిలబడి చేస్తారు, కొంతమంది కూర్చొని చేసుకుంటారు. సజ్దా కూడా కూర్చొని చేయొచ్చు కుర్చీ మీద, కానీ నిలబడటం ఉత్తమము. ఒకటి. రెండవది ఏంటి, అల్ ఖియాము మాల్ కుదర. రెండవది తక్బీరతుల్ ఇహ్రామ్. మొదటి తక్బీర్ ఇది నిషేధిత తక్బీర్. ఈ తక్బీర్ చెప్పిన తర్వాత మనకు అన్నీ నిషేధమైపోతాయి. మాట్లాడటము, నవ్వటము, అలాగే తినటము, త్రాగటము అన్నీ కూడా హరాం అయిపోతాయి, నిషేధమైపోతాయి. అందుకే దీన్ని ఏమన్నారు, తక్బీరతుల్ ఇహ్రామ్ అన్నారు. హదీస్లో ఏమొస్తుందంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తక్బీరతుల్ ఇహ్రామ్ నుండి తక్బీరతుల్ తస్లీమా అంటే మొట్టమొదటి తక్బీర్ నుండి సలాం తిప్పే తక్బీరు వరకు అన్నీ కూడా హరాం అయిపోతాయి, నిషేధమైపోతాయి. ఇది రెండో రుకున్, రెండవది. ఇక మూడవది తక్బీరతుల్ ఇహ్రామ్ తర్వాత కిరాతుల్ ఫాతిహా. ఫాతిహా అందరూ చదవాలి. ఇమాం, మామూమ్ అందరూ కూడా. ఇమాం అంటే ఎవరు? ఇమాం గారు. మామూమ్ అంటే ముక్తదీలు, మేమంతా. అందరూ కూడా కిరాత్ చదవాలి. సూర ఫాతిహా అందరూ చదవాలి. మిగతావి ఏమి చదవకూడదు, కాముగా వినాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనక ఇబాదా బిన్ సామిత్ రజియల్లాహు అన్హు వారు నమాజ్ చేస్తున్నారు. చేస్తూ ఉంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కిరాత్లో భంగం కలిగింది. ఎందుకు?
ఇబాదా బిన్ సామిత్ వెనక వెనక ఆయనతో పాటు చదువుతున్నారు. ఏ సూరా? సూర్య ఆలా సబ్బీస్మ రబ్బికల్ ఆలా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిరిగి అన్నారు నమాజ్ అయిన తర్వాత, నా నమాజ్ని ఎవరు భంగం చేశారు? ఓ ప్రవక్త, ఏమైంది? నా వెనక ఎవరు ఖిరాత్ చదువుతున్నారు? నేనే ఓ ప్రవక్త. సూర్య ఆలా చదువుతున్నారు ప్రవక్త వారు. లా తఫ్అలు, అలా చేయకు, అలా చదవకు, ఇల్లా బి ఉమ్ముల్ కితాబ్, ఇల్లా బి ఫాతిహాతిల్ కితాబ్. మీరు అలా చదవకండి నా వెనక సూర్య ఫాతిహా తప్ప. సూర్య ఫాతిహా తప్పనిసరిగా చదవాలి. చదవకపోతే ఏమవుతుంది? లా సలాతి లిమన్ లమ్ యఖ్రా బి ఫాతిహాతిల్ కితాబ్. ఎవరైతే సూర్య ఫాతిహా చదవరో వారి నమాజు కానేరదు. ఎవరిదైనా సరే, ఏ నమాజ్ అయినా సరే, ఫరజ్ నమాజ్ అయినా, సున్నత్ నమాజ్ అయినా, నఫీల్ నమాజ్ అయినా, జనాజా నమాజ్ అయినా, ఏ నమాజ్ అయినా సూర్య ఫాతిహా లేనిదే నమాజే లేదు. చాలామంది ఇమాం గారే చదవాలండి, మేమెవరు చదవకూడదు, కాముగా అలా ఉండాలి అంటే ఆ నమాజ్ కాలేదు, గోల్, నమాజ్ వేస్ట్ అయిపోయినట్టు ఇంకొంది. ఎందుకంటే అది అప్లికేషను. సూర్య ఫాతిహా అది రోజు మనం పెట్టవలసిందే 17 సార్లు. ఫజర్లో 2, జొహర్లో 4, అసర్లో 4, మగ్రిబ్లో 3, ఇషాలో 4, రోజు 17 సార్లు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆ అప్లికేషన్ పెట్టవలసిందే. లేకపోతే వారి యొక్క మస్తర్ పడదు, హాజరు పడదు. అందరూ చదవాలి, చదవకపోతే నమాజు కానేదు. ఒకరు అడిగారు అబూ హురైరా రజియల్లాహు అన్హు, అబూ హురైరా, మరి ఇమాం గారు చదువుతున్నప్పుడు ఆయన వెనక ఎలాగో ఆయన డిస్టర్బ్ అవుతుంది కదా, నెమ్మదిగా చదువుకోండి, ఆయన వెనక నెమ్మదిగా చదువుకోండి. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే సూర్య ఫాతిహా చదవరో వారి నమాజు ఖిదాజున్ 3 సార్లు అన్నారు. ఖిదాజ్ అంటే ఏంటి? అపరిపూర్ణమైనది, పూర్ణము కానిది, కంప్లీట్ కానిది అని 3 సార్లు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. కాబట్టి సూర్య ఫాతిహా ఇమాం గారు మరియు వెనక ఉన్నవారు కూడా చదవాలి. మిగతా ఏవి కూడా ఖిరాత్ చదవకూడదు, కాముగా వినాలి. ఇది సూర్య ఫాతిహా గురించి. సూర్య ఫాతిహాను 7 ఆయతులు అని అన్నారు. 7 ఆయతుల్లో బిస్మిల్లాతో ఉందని కొంతమంది అంటారు, కొంతమంది బిస్మిల్లాతో లేదు అంటారు. అయితే ఒక హదీస్ ప్రకారం ఏం తెలుస్తుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నాకు ఒక సూర ముగింపు అయ్యి 2వ సూర ప్రారంభం అవుతుంది అని ఎలా తెలిసేదంటే బిస్మిల్లా అల్లా వైపు నుండి దిగేది. అంటే ప్రతి సూరాకి బిస్మిల్లా కూడా వహీ ద్వారా దిగేది అని తెలుస్తుంది. మరి అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అనేది నెమ్మదిగా చదువుకునేవారని చెప్పి వస్తుంది. దాన్ని బిగ్గరగా చదివేవారు కాదు. బిస్మిల్లా మిగతావన్నీ ఆయతులు బిగ్గరగానే చదివారు. అల్హమ్దులిల్లా నుంచి ప్రారంభమయ్యేది. ఇది సూర్య ఫాతిహా. ఇది కూడా రుకున్. నేను చెప్పాను నమాజులో అర్కాన్లు లేకపోతే ఏం చేయాలి? సౌసజ్దా అవ్వదు, సౌసజ్దాతో నమాజ్ అవ్వదు. ఏం చేయాలి? మరలా నమాజ్ చదవాలి. మరలా నమాజ్ కంప్లీట్గా చేయవలసిందే. ఎందుకు అది తర్వాత వస్తుంది ఇన్షాల్లా. ఆ తర్వాత రుకు చేయాలి. రుకు గురించి అల్లాహ్ ఖురాన్లో కూడా అంటున్నాడు. ఇవెందుకు అర్కాన్ అన్నారంటే వీటి గురించి ఖురాన్లో ప్రస్తావన వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా గట్టిగా చెప్పారు. సూర్య ఫాతిహా గురించి ఖురాన్లో వచ్చిందా? వచ్చింది. ఏమని వచ్చింది? వలకద్ ఆతైనాక సబ్అం మినల్ మసాని వల్ ఖురానిల్ అజీమ్. నిస్సందేహంగా మేము మీకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 7 ఆయతులు ఉన్నటువంటి సూరా ఇచ్చాము, ఎక్కువగా చదివేది. దాన్ని ఏమన్నారు? ఖురానుల్ అజీమ్. ఖురాన్ అంటే మనకందరికీ తెలుసు ఖురానుల్ అజీమ్ అంటే చాలా ఉత్తమమైన ఖురాన్, గొప్ప ఖురాన్. అదేంటి? సూర్య ఫాతిహా. ఖురాన్ అంతా మేము చదువుతూ ఉంటాం, ఆఫీసులు చదువుతారు, అందరూ చదువుతారు ఎప్పుడో అప్పుడప్పుడు. కానీ ఖురానుల్ అజీమ్ రోజుకి 17 సార్లు అందరూ చదువుతారు. ఉదాహరణకి 250 కోట్ల మంది ముస్లింలు ప్రపంచంలో ఉన్నారనుకుందాం. అందరూ రోజు 17 సార్లు చదవలసిందే. అందుకే దాన్ని ఖురానుల్ అజీమ్ అన్నారు. ఖురాన్ అంటే అర్థం ఏంటి? పారాయణం చేసేది, చదివేది, ఎల్లప్పుడూ చదివేది. ఖురానుల్ అజీమ్ అంటే ఏంటి? చాలా ఎక్కువగా చదివేది, ప్రతి ఒక్కరూ చదివేది.
ఖురాన్ యొక్క హాఫీజులు కోట్లలో ఉంటారు, ఒక 5 కోట్లు ఎంతమంది ఉంటారు. కానీ సూర ఫాతిహా యొక్క హాఫీజులు భూలోకంలో ఎంతమంది ముస్లింలు ఉన్నారో అందరూ ఉంటారు. ఖురానుల్ అజీమ్ అంటారు దాన్ని. అందుకే మరి అది చదవాలి. తర్వాత రుకు గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? వర్కౌ మార్ రాకీన్, రుకు చేసే వారితో పాటు మీరు కూడా రుకు చేయండి. మరొక చోట అల్లాహ్ ఏమంటాడు? యా అయ్యుహల్లదీన ఆమను రుకౌ వస్జుదు వఅబుదు రబ్బక, ఓ విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహ్ ముందు రుకు చేయండి, సజ్దా చేయండి. వైదా ఖీల లహుం రుకౌ లా యర్కౌన్, రుకు చెయ్యండి అయ్యా అంటే వారు చేసేవారు కాదు. అంటే రుకు గురించి ఖురాన్లో కూడా వస్తుంది. కాబట్టి రుకు అనేది చాలా ప్రశాంతంగా చేయాలి. ఇది 3వ రుకున్. 4వ రుకున్ రుకు. 5వది వర్రఫ మిన్హు, రుకు నుండి లెగ్గి నిలబట్టము. సమీ అల్లాహు లిమన్ హమీదా అని లెగిసి నిలబట్టము, ఇది కూడా రుకునే. చాలామంది రుకు నుండి పూర్తిగా లెగిసి నిలబడరు. అలా సమీ అల్లా అని అలా లెగిసి మళ్ళీ సజ్దాలు వెళ్ళిపోతారు. వారి యొక్క నమాజు మరలా చేయవలసిందే. కాబట్టి రుకు నుంచి లెగిసి నిలబడటం కూడా ఒక రుకున్. అది కూడా రఫ మిన్హు వస్సుజూదు అలల్ అదా సబ, 7 అవయవాలపై సజ్దా చేయాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 7 అవయవాలు చెప్పేటప్పుడు నుదుటు ముక్కు రెండిని కలిపి ఇలా అన్నారు. ఈ రెండింటిని కలిపి సజ్దాలో తగలాలి. చాలామంది నుదుటి ఒకటే తగులుతుంది, ముక్కు తగలదు. ముక్కు కూడా తగలాలి. నుదుటి ముక్కు 2 తగలాలి. 2 చేతులు, 2 మోకాళ్ళు, 2 పాదాలు, కాళ్ళు యొక్క ప్రేలు మొత్తం కలిపి 7. ఈ 7 అవయవాలపై రుకు చేయాలి. అందుకే సాష్టాంగ నమస్కారము అంటారు దాన్ని. 7 అంగాలపై చేసే నమస్కారము సజ్దా. ఈ సజ్దా గురించి అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, వస్జుదు వక్తరిబ్, మీరు సజ్దా చేసి అల్లాహ్కు దగ్గరవ్వండి. సజ్దా చేసి అల్లాహ్కు దగ్గరవ్వండి. ఖురాన్లో అందుకే సుమారుగా 14 సజ్దా యొక్క ఆయతులు వస్తాయి. అక్కడ మనము నమాజ్లో ఉన్నప్పటికి కూడా సజ్దాలో వెళ్ళిపోతాము. కాబట్టి సజ్దా కూడా ఒక రుకున్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్దా చేశారు ఒకసారి. రంజాన్ నెలలో తాఖరాత్లో రాత్రుల్లో వర్షం పడింది. ఏతికాఫ్లో కూర్చున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సజ్దా చేశారు. సజ్దా నుంచి లెగిసి నమాజ్ ముగింపైన తర్వాత ప్రజల వైపు తిరిగారు. ఆ కాలంలో మస్జిద్ కారేది. ఆ మస్జిద్ పైన ఆకులతో కప్పు ఉండేది. కాబట్టి మస్జిద్ కారేది. కారేటప్పుడు కింద మట్టి ఉండేది. మనలాగా ఫ్లోర్ ఉండేది కాదు, గచ్చు కాదు, మట్టి ఉండేది. కాబట్టి బురదలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్దా చేశారు. చేసినందుకు ఆయన నుదుటిపై ముక్కుపై మట్టి మన్ను అంటుకొని ఉంది. అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు అంటున్నారు, దాన్ని బట్టి తెలుస్తుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన నుదుటితో పాటు ముక్కు కూడా నేల కంటించేవారు. అందుకే బురద నీళ్లు మన్ను అంటుకొని ఉంది. సజ్దా చేసేటప్పుడు ఈ 2 కూడా తగలాలి. ఆ తర్వాత సజ్దా నుంచి లెగాలి. వరఫ మిన్హు వస్సుజూద అలల్ ఆదా ఇస్సబాతు వల్ ఇతిదాల మిన్హు, ప్రతి దాంట్లో సమతుల్యం పాటించాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రుకులో ఎంతసేపు ఉండేవారో నిలబడి కూడా అంతసేపు ఉండేవారు. సజ్దాలో మళ్ళీ అంతేసేపు ఉండేవారు. అంటే అన్ని సమతుల్యం ఉండేది. మెజర్మెంట్ కరెక్ట్గా ఉండేవి ఆయనవి. అంతేగాని రుకు పెద్ద చేసి నిలబడడం తక్కువ అలా కాదు. రుకు ఎంత ఉండేదో నిలబడటం కూడా అంత ఉండేది. సజ్దా కూడా అంతే ఉండేది. 2 సజ్దాల మధ్య కూర్చోటం కూడా అలాగే ఉండేది. ఇప్పుడు ఆ హదీస్ నేను తీసుకొస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లో వచ్చారు. అంతలో ఒక సహాబీ వచ్చారు. ఆయన నమాజ్కి నిలబడ్డారు. నమాజ్ చేస్తున్నారు. చేసి వచ్చి అస్సలాము అలైకుం యా రసూలుల్లాహ్ అన్నారు. వాలైకుం సలాం. నమాజ్ చేసావా అన్నారు. చేశాను కదా ఇప్పుడే అన్నారు. లేదు, నువ్వు నమాజ్ చేయలేదు. లమ్ తుసల్లి సల్లి లమ్ తుసల్లి, నువ్వు నమాజ్ చేయలేదు, మళ్ళీ వెళ్ళి చదువు. ఇదేంటి ఇప్పుడే చేశాను కదా. చెయ్యి, నీ నమాజ్ పోలేదు. మళ్ళీ వెళ్ళి చేశారు. చేసి మళ్ళా సలాం చెప్పారు. వాలేకుం సలాం చెప్పి సల్లి
లమ్ తుసల్లి, నువ్వు నమాజ్ చదువు, నువ్వు నమాజ్ చదవలేదు. అలా 3 సార్లు అంటే ఆయన అన్నాడు, ఇంతకంటే నాకేమి రాదండి, ఇలాగే వచ్చు, ఇల్లు 3 సార్లు అయిపోయింది ఇప్పటికే అని అంటే, అలా కాదు, నువ్వు నమాజ్లో నిలబడేటప్పుడు ప్రశాంతత పాటించు. ఫతత్మఇన్న, ప్రశాంతంగా నిలబడు. నీకు ఎంత వస్తే అంత ఖురాన్ చదువు, ఎలా వస్తే అలా చదువు, కొంచెమైనా సరే ప్రశాంతంగా చదువు, లడలడలడ చదవద్దు అని అన్నా అన్నమాట. తర్వాత రుకులో వెళ్ళేటప్పుడు ప్రశాంతతను పాటించు. ఫతత్మఇన్న, రుకు నుంచి నిలబడేటప్పుడు కూడా ప్రశాంతతను పాటించు. ఫతత్మఇన్న, సజ్దాలో వెళ్ళేటప్పుడు కూడా అలాగే పాటించు. సజ్దా నుంచి కూర్చున్నప్పుడు కూడా అలాగే పాటించు. మిగతా అర్కాన్లన్నీ కూడా ఇలాగే చేయి, అప్పుడు నీ నమాజ్ అవుద్ది. ఇక్కడ ఏమైంది, ఆ వ్యక్తికి నువ్వు నమాజు సరిగా చదవలేదు, సజ్దా చేయి అన్నారా? అనలేదు. ఏమన్నారు? మరలా నమాజ్ చదువు అన్నారు. కాబట్టి అర్కాన్లు ఏమైనా పోతే నమాజు కానేరదు, మరలా వెళ్ళి చేయాలి నమాజు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరలా చేయి అన్నారు కానీ సజ్దా చేయి అనలేదు. అది సజ్దా చేసినా అవ్వదు, మరలా చేయాలి. అందుకే అర్కాన్లు 14 ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా వినండి. ఇవి పాటించకపోతే నమాజ్ కానేరదు, మరలా చదవాలి. సజ్దా పనికి రాదు. ఇంతటితో ముగిస్తూ నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్న, అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండో చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఒక 2 క్వశ్చన్లు వచ్చాయి, 3 క్వశ్చన్లు. అదేంటంటే, నిలబడి నమాజ్ చేయలేకపోతే కొంచెం సేపు నిలబడి కొంచెం సేపు కూర్చోవచ్చా? రెండోది కిరాతు, జోహర్ అసర్ నమాజ్లో వేరే సూరాలు చదవాలా? మేము చదివే సూరా కంప్లీట్ అవ్వదు, అప్పుడు రుకులోకి వెళ్ళిపోవాలా? మూడోది సమీ అల్లాహు లిమన్ హమిదా చెప్పాలా, లేకపోతే నమాజు అవ్వదా? అవును. చూడండి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్. మొదటి క్వశ్చన్, నిలబడి నమాజ్ చేస్తున్నాం, నిలబడ్డాం, కొంతసేపే నిలబడ్డాం, తర్వాత కూర్చోవచ్చు, ఏం పర్వాలేదు. నిలబడి లేకపోతే ముందు కూర్చోవచ్చు, తర్వాత కూడా నిలబడి లేకపోతే కూర్చోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. సేపు కూర్చోవచ్చా? రుకు చేయగలం కానీ సజ్దా చేయలేని టైంలో రుకు చేయొచ్చు, సజ్దా కూర్చొని చేయొచ్చు సజ్దా. తర్వాత కిరాతు, జోహర్ అసర్ నమాజ్లో వేరే సూరాలు చదవాలా? టైం ఉంటే చదవాలి, లేకపోతే అవసరం లేదు. ఒకవేళ మీకు సమయం ఉంది చదవచ్చు, లేదు అంటే సూరా ఫాతిహాతో నమాజ్ అయిపోతుంది. మూడవది సమీ అల్లాహు లిమన్ హమిదా చెప్పాలా, లేకపోతే నమాజ్ అవ్వదా? చెప్పాలి. సమీ అల్లాహు లిమన్ హమిదా వాజిబ్. ఇది సమీ అల్లాహు లిమన్ హమిదా చెప్పకపోతే సజ్దా చేయాలి, సజ్దా చేయాలి వాళ్ళు. సమీ అల్లాహు లిమన్ హమిదా తర్వాత వస్తుంది లెసన్లో, ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను దాని రిఫరెన్స్లు అన్నీ కూడా. జజాకల్లాహు ఖైర్.